హలో ఫ్రెండ్స్, ఆంధ్ర చింతకాయ పచ్చడి వీడియో పూర్తిగా చూడండి. టమాటాలు లేకుండా కూడా చేసి ఈరోజు ఎండుమిరపకాయలతో చింతకాయ పచ్చడి చేయబోతున్నా. ఇదిగో ఎండుమిరపకాయలు కొన్ని, ఇదిగో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియాలు, ఇదిగో కొన్ని అయితే ఉల్లిపాయలు, ఇదిగో పల్లీలు, ఇవైతే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగో చింతకాయ పచ్చడి అయితే ముందుగా అయితే ప్యాన్లో అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం. స్టవ్ అయితే ముట్టించి పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ వేసుకుందాం వేపుకోవడానికి. కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎండుమిర్చి సన్న మంట మీద అయితే వేపుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, ఎండుమిర్చి అయితే ఫ్రై అయినాయి. పల్లీలు అయితే వేసుకొని వేపుకుందాం. కొంచెం ఫ్రై అయ్యే పల్లీలు తర్వాత ఇవన్నీ వేసుకుందాము. మాడకుండా అయితే ఫ్రై చేసుకోండి, మాడితే టేస్ట్ ఉండదు. అయితే ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకొని కలబెట్టుకున్నాం. ఇంకా ఆపేసుకుందాం వేగిని. ఇవైతే తీసి పక్కనైతే పెట్టుకున్నాం. ఇందులోనే టమాటాలు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకుందాం. ఇవైతే బాగా ఫ్రై చేసుకుందాం, మగ్గించుకుందాం. పెట్టి మూట పెట్టుకుందాం. ఎలా మగ్గినాయో చూద్దాం. ఇదిగో ఈ విధంగా అయితే బాగా మగ్గాయి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఆపేసుకుందాం. చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ చింతకాయ పచ్చళ్ళలో ఉప్పు ఉంటుంది, అందుకు కొంచెం వేసుకుందాము. మెత్తగా అంటే అంత మెత్తగా కాదే, పచ్చిగా పట్టుకొని ఇప్పుడైతే చింతకాయ పచ్చడి వేసుకుందాం. ఇదిగో చింతకాయ పచ్చడి. పులుపు సరిపోదనుకుంటే కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటున్నా. ఇగో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. టమాటా గుజ్జు అయితే చల్లారింది. ఇప్పుడు ఇదైతే వేసుకుందాం. ఇది వేసి మిక్సీ పట్టుకుందాం. వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పట్టుకోండి. ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇందులో వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఇదే టేస్ట్. ఈ విధంగా అయితే పట్టుకోవాలి. దీనికి పోపు పెట్టుకుందాం. పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. దినుసులో ఎండుమిర్చి కదా వేసా. కొంచెం కరివేపాకు ఫ్రై అయినాక ఇందులో కలిపేసుకోవడమే. కొంచెం పసుపు. పోపు అయితే రెడీ అయింది. ఇందులో వేసుకుందాం. రెడీ చేసుకుంటుంది. ఇది పక్కా ఆంధ్ర స్టైల్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది.